తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్న సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సకల కళల కళాకారుల సభను నిర్వహించనున్నారు. సకల కళల కళాకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 30న ఉదయం 9 గంటల నుంచి భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుందని కళాకారులు వెల్లడించారు. కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కళాకారులందరికీ, సకల కళాకారులందరికీ కళాభివందనాలు. మేము 30 తారీఖు రోజు తలపెట్టిన సకల కళాకారుల వేదిక, సకల కళాకారులను మేము ఒక్కతాటికి తీసుకువచ్చిన సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రజాప్రభుత్వము గత కొద్ది సంవత్సరాల నుండి తెలంగాణ వచ్చినప్పటి నుండి సకల కళల కళాకారులు అందరూ తెలంగాణ ఉద్యమంలో ఏకమై భాగమై తోచిన సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఉద్యమంలో పాల్గొంటేనే సకల జనుల సమ్మె, సకల కళల రూపం దాల్చి తెలంగాణ వచ్చింది. అప్పటి నుండి తెలంగాణలో ఉన్న కళాకారులకు కళ ఉంది, కానీ కళాకారులకు ఎలాంటి గుర్తింపు లేదు. ఈ రోజున్న ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రజాప్రభుత్వము తెలంగాణ కళాకారులకు గుర్తింపు కార్డు అని ఒక సైట్ ఓపెన్ చేయడం జరిగింది. శుభ సందర్భాన్ని మేము ప్రభుత్వానికి కృతజ్ఞత సభగా ఏర్పాటు చేసుకుంటున్నాము. మా కళాకారులను రాష్ట్ర జేఏసీ అందరినీ ఏకతాటికి తీసుకొచ్చిన స్వర్గీయ కీర్తిశేషులు మురళీధర్ దేశపాండే గారు ఈరోజు మా మధ్య లేకపోవడము మాకు ఎంతో బాధాకరము. మాకు ఆ లోటు అనేది మాకు కనిపిస్తూ ఉన్నది. అదే ఆయన స్ఫూర్తితోనే మా కళాకారులందరము ఇదే జేఏసీ కంటిన్యూషన్గా ఏకమై మా కళలను గుర్తించాలి. ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలుపుతూ భూపాలపల్లి జిల్లాలో ఉన్న సకల కళాకారులందరినీ 30వ తారీఖు తప్పకుండా అందరూ వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మీ అందరికీ పిలుపునిస్తున్నాం. ఆగస్టు 30వ తారీఖు నాడు కళాకారుల సభ ఏర్పాటు చేసుకోవడం కోసం, ఆ ఏర్పాటు చేసుకునే సభను విజయవంతం చేసుకోవడం కోసం ప్రతి గ్రామం నుంచి కళాకారులు తరలి రావాలని, కళాకారులు అందరూ కలిసికట్టుగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న కళాకారులందరం మన హక్కులు సాధించుకునేలా అందరం వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన హక్కులను సాధించుకుందామని, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మన కళాకారులను మురళీధర్ దేశపాండే గారు రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేసి వారు మన కళాకారుల హక్కుల కోసం కొట్లాడి మన ఈ ప్రభుత్వానికి కనువింపగలిగేలా చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం గుర్తించి, మన తెలంగాణ ప్రజాప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్టి శుభ సందర్భంగా కళాకారులందరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సకల కళల జేఏసీగా ఏర్పడి కళాకారులందరం ప్రభుత్వానికి కృతజ్ఞత సభగా ఈ సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర కమిటీ సభ్యులు భూపతి వెంకటేశ్వర్లు గారు మరియు రాష్ట్ర కమిటీ జేఏసీని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరి శాసనసభల వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరి భూపాలపల్లి శాసనసభ్యులు మన భూపాలపల్లి ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన ఈ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యన్న గారి సమక్షంలో ఈ కళాకారులను గుర్తించిన ఈ ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సభను కళాకారులందరూ గ్రామం నుంచి ప్రతి కళాకారుడు, ఇవాళ కోలాటం కావచ్చు, భజన కావచ్చు, మన డప్పు కావచ్చు, సన్నాయి కావచ్చు, జడకొప్పు కావచ్చు, అనేక రకాల చింది, యక్షగానం అన్ని కళలు ఉన్నాయి. అన్ని ఎవరి కళను వాళ్ళు ప్రదర్శించి వారు వేషాధారణతో భూపాలపల్లికి ఆగస్టు 30వ తారీఖు నాడు వచ్చి అంబేద్కర్ స్టేడియంలో జరగబోయే ఈ కళాకారుల సభను విజయవంతం చేయాలని కళాకారులందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఉద్దేశం ఏంటంటే, మన మున్సిపల్ చైర్మన్ అన్న బుర్రా కొమరన్న గారికి కళాభివందనాలు తెలియజేసుకుంటూ వారి సమక్షంలో జరుగుతూ ఉంది. వారు మాకు అండగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేము చేసుకోవడానికి మా అన్నగారు కొంచెం మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ విన్నవించుకోవడం జరుగుతుంది.